సాధారణంగా మనం ఎవరినైనా చిన్నవారిని దీవించేటప్పుడు ఏమని దీవిస్తాం? దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని దీవిస్తాం. ఒకసారి ఒక సభలో కంచి పరమాచార్యుల వారు కూర్చుని అక్కడ వేద పండితులందరినీ కూడా నేను మిమ్మల్ని ఏమని దీవించను అని చెప్పి అడిగినప్పుడు వారు అన్నారు, అదేంటంటే దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని దీవించండి అని చెప్పి వారు చెప్పారు. అయితే వారు అడిగారు కంచి పరమాచార్యుల వారు, దీని అర్థం ఏంటి అని అడిగారు. అప్పుడు వారు అన్నారు, దీర్ఘమైనటువంటి ఆయుష్ తోటి వర్ధిల్లండి అని చెప్పి అర్థం వస్తుంది కదండి అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అయితే కంచి పరమాచార్యులు వారు అన్నారు, దీని అర్థం అది కాదు, దీనికి వేరే అర్థం ఉంది, అది చెప్పండి అని అడిగారు. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. దీనికి తగ్గిమించే అర్థం ఏముంటుందండి, ఆ మాటకి అదే కదా అని. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్దండ పండితులు. అప్పుడు వారు అన్నారు, కంచి పరమాచార్యుల వారు దీని అర్థం చెప్తాను వినండి అని చెప్పి, దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య. మనకి పంచాంగంలో యోగాలు కరణాలు అని ఉంటాయి. అందులో ఆయుష్మాన్ అనేటువంటి యోగము, భవ అనేటువంటి కరణము, సౌమ్య అంటే బుధవారం. ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆ మూడు కలిసి వచ్చిన రోజు ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిందో చక్కగా ఆ ఫలితాన్ని అనుభవించండి అని చెప్పి దాని అర్థం వస్తుంది అని చెప్పి వారు వివరించడం జరిగింది. నిజానికి ఆయన త్రివేది. ఆయనకి ఉండేటువంటి జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం. సాక్షాత్తు నడిచే భగవంతుడిగా ఆయన కీర్తిస్తాం. సాక్షాత్ సరస్వతీ స్వరూపం. ఆయన చెప్పినటువంటి మాటని వారందరూ కూడా చక్కగా వారు విని విస్తుపోయి, అబ్బా దీని అర్థం ఇదా అని చెప్పి వారు తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి తెలియని ఎన్నో విషయాలు ఆయన త్రివేది, ఆయన చెప్తూ ఉండేటువంటి వారు.